నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడే పొలిటికల్ గేమ్ని బీజేపీ కనిపెడుతుందా? ఎందుకంటే గత ఎన్నికలను మనం ఒకసారి చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఖచ్చితంగా ఈసారి తెలంగాణలో బీజేపీయే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ లాస్ట్లో ఏం జరిగింది అనేది మీ అందరికీ తెలిసిందే. ఇక ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు, అంటే ఇక్కడ పార్టీ సింబల్ మీద జరగకపోయినా మొత్తం 5,000 చోట్ల బీజేపీ పోటీ చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 5,000 చోట్ల పోటీ చేస్తే, అంటే బలపరిస్తే అభ్యర్థులను 1000 చోట్ల గెలుపొందింది. ఇది సామాన్య విజయం కాదు. దీని గురించి ఎవరు పెద్దగా మాట్లాడుకోలేదు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 2,996 వార్డులకు 52 లక్షల మంది ఓటర్లు కలిపి ఎన్నికలు జరగనున్నాయి. రోజులు దగ్గర పడుతున్న కొద్దీ ఏ పార్టీలకు ఆ పార్టీలు వ్యూహ రచనలు సిద్ధం చేస్తూనే ఉన్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు 3 పార్టీలు సిద్ధమైతే ఈ 3 పార్టీలతో కలిపి ఈసారి ఏఐఎఫ్బి కవిత, దీంతోపాటు తీన్మార్ మల్లన్నకు సంబంధించిన పార్టీ కూడా రంగంలోకి దిగింది. బీసీ నినాదంతో ఎవరి సత్తా వాళ్ళు సాటుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ 2 పార్టీల గురించి కాసేపు మనం పక్కన పెట్టేసి ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అధికార కాంగ్రెస్కి అలాగే ఇక్కడ బీఆర్ఎస్ రెండూ కలిపి ఒక పొలిటికల్ గేమ్ని, అంటే తెలంగాణ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ లేకపోతే బీఆర్ఎస్ ఉంది, బీజేపీ అనేది లేదు అని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా? బీజేపీ తన నేరేటివ్ని బుల్ చేసుకుంటూ అధికార కాంగ్రెస్ తప్పిదాలను సేవ్ తెలంగాణ అనే పేరుతో ముందుకు తీసుకెళ్తున్న కొద్దీ బీజేపీ కొరకరాని కొయ్యలాగా తయారవుతుంది కాంగ్రెస్కి అని అర్థమైపోయి ఇప్పుడు బీఆర్ఎస్ మీద ఉన్న ఫలంగా కేసీఆర్తో సహా ఎంక్వైరీలు, సిట్ విచారణ అంటూ కొంత గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తోందా? ఇదంతా బీజేపీ గమనిస్తోందా? అసలు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ స్ట్రాటజీ ఏంటి? గెలవడానికి ఎంతవరకు అవకాశం ఉంది? అసలు గెలవాలనుకుంటున్న స్థానాలు ఏంటి? వీటి గురించి ఖచ్చితంగా ఈ వీడియోలో మనం పూర్తి వివరాలను మాట్లాడుకుందాం. ఇక అర్బన్ ప్రాంతాల్లో బీజేపీకి గెలుపు అవకాశాలు ఎక్కువ అనే చెప్పొచ్చు. ఇక్కడ విద్యావంతులు కానీ, ఉద్యోగులు కానీ, పెన్షనర్స్ కానీ బీజేపీ వైపే చూపుతున్నారు. ఎందుకంటే ఉద్యోగస్తులు వాళ్ళ టీఏడిఏల విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే పెన్షనర్లు కూడా ఇప్పటి వరకు పెన్షనర్స్కి, అలాగే రిటైర్డ్ అయిన వాళ్ళకు సంబంధించి డబ్బులు రాకపోవడం విషయం, అలాగే యువత, ముఖ్యంగా యువత అలాగే విద్యావంతులు బీజేపీ మోదీ నినాదంతో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఇక్కడ బీజేపీకి ప్లస్గా మారే అవకాశం ఉంది. ఇదే టైంలో ఇవి ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్కి మైనస్గా మారే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకు అనంటే ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. జాబ్ క్యాలెండర్ అని చెప్పారు, ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు రాలేదు. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో విద్యార్థులు ఏవైతే అవస్థల్ని ఎదుర్కొన్నారో యాజ్ ఇట్ ఈజ్ అవే అవస్థల్ని ఎదుర్కొంటున్నారు. రాహుల్ గాంధీ మాట్లాడే వ్యాఖ్యలు చాలా పేలవంగా ఉండడంతో అది యువత మీద పెద్దగా ప్రభావం చూపించట్లేదు. 70 సంవత్సరాలు దాటిన నరేంద్ర మోదీ గారి మాటలతో ప్రభావం అవుతున్న యువత ఈరోజు రాహుల్ గాంధీ మాటలతో ప్రభావితం కాలేకపోతున్నారు. ప్రతిసారి తప్పుదాన్ని సరిదిద్దుకోకుండా ఎదుటి వారి మీద ఆ తప్పును వేయాలి అనుకునే ఆయన ధోరణి చూస్తున్నారు. ఇవన్నీ కూడా ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ఏవైతే 6 పథకాల హామీతోటి అధికారంలోకి వచ్చిందో అవన్నీ కూడా తుంగలో తొగ్గినట్టుగానే అయిపోయాయి. స్వయంగా ముఖ్యమంత్రి చేతులెత్తేశారు. కష్టం అభివృద్ధి చేయడానికి ఇవన్నీ పక్కన పెట్టేస్తే డబ్బులు లేవు, ఉద్యోగస్తులు సహకరించాలి, రిటైర్డ్ అయిన వాళ్ళు సహకరించాలి అని మాట్లాడటము. అలాగే ఇంకో పక్క నుంచి మనం చాలా క్లియర్ కట్గా మాట్లాడుకోవాల్సిన విషయం సేవ్ తెలంగాణ. ఇక్కడ బీజేపీ ఎత్తుకున్న అతిపెద్ద నినాదం సేవ్ తెలంగాణ. ఇప్పటికే బీఆర్ఎస్ హయాంలో 10 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది. ఈ 2 సంవత్సరాల్లో 2 లక్షలకు పైగా కాంగ్రెస్ అప్పులు చేసింది. ఇలానే కనుక ఉంటే ఈరోజు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ కానివ్వండి, లేకపోతే ఇటు కర్ణాటక కానివ్వండి, ఎలాంటి అవరోధాలను అయితే ఎదుర్కొంటుందో, ప్రభుత్వ భూములను అమ్మే పరిస్థితికి వస్తుందో, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు జీతాలు లేకుండా ఉండాలని ఎలాగ నిర్ణయం తీసుకున్నారో అదే గతి, అదే పరిస్థితి ఇక్కడ తెలంగాణకి వస్తుంది. తెలంగాణను సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రతిదీ ఒక అబద్ధపు బూటకం మీద ప్రభుత్వాలు నడుపుతోంది కాంగ్రెస్ అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో
విషయంలో కొంత బీజేపీ ముందుకు దూకుడుతోనే వెళ్తుందని చెప్పొచ్చు. కాకపోతే దీనికి సంబంధించి పెద్దగా ప్రాచుర్యము ప్రచారము రానివ్వకుండా ఇక్కడ కొంత పకడ్బందీ ప్లాన్ అయితే అమలు చేస్తూ చెప్పాను కదా నేను ఇందాకే, బీఆర్ఎస్ మీద సడన్ గా కేసీఆర్ మీద ఎంక్వైరీ, సడన్ గా కేటీఆర్ మీద విచారణ, అలాగే ఒక పక్క నుంచి హరీష్ సంతోష్ రావు అనే విచారణల పేరుతోటి ఏదైతే సేవ్ తెలంగాణ అనే నినాదాన్ని బీజేపీ బయటకు తీసుకొస్తుందో దాన్ని ప్రజలకు చేరనివ్వకుండా అడ్డుకోవడానికి కాంగ్రెస్ శత విధాల ప్రయత్నం చేస్తోంది. ఎందుకు అనంటే ఇప్పుడు కాంగ్రెస్ కి కనుక మున్సిపల్ ఎన్నికల్లో కనీసం 50% అయినా సరే గెలవకపోతే కాంగ్రెస్ పని కేల్కతం దుకాన్ బంద్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మున్సిపాలిటీలలో కార్పొరేషన్లలో గెలిచిందే, రేపు కార్పొరేట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఇది ఒక మైలురాయిగా నిలవనున్నది. ఇప్పటికే 2 సంవత్సరాల పరిపాలన మీద కాంగ్రెస్ మీద కొంత ప్రజా వ్యతిరేకత వస్తే కొంత తమలో తామే పడకపోవడం, అవినీతులు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు, మంత్రులే నిందించుకోవడం, పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాట ప్రజల వరకు వెళ్ళడం అనేది ఇప్పుడు కాంగ్రెస్ కి అతిపెద్ద మైనస్ గా మారింది. ఇక కాంగ్రెస్ మాటలకే కానీ చేతలకు కాదు, మాటలతో పబ్బం గడుపుతుంది అనే విషయం తెలంగాణ ప్రజలు చాలా తొందరగా గ్రహించారు. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే సిట్టింగ్ స్థానం జూబ్లీ హిల్స్ నే కాపాడుకోలేకపోయింది. అలాగే మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా మనం చూసుకుంటే కాస్తలో కూస్తా బీజేపీకి తక్కువ స్థానాలు వచ్చాయని చెప్తున్నారు. కానీ బీజేపీ ఎన్ని స్థానాల్లో అభ్యర్థులకు మద్దతు ఇచ్చిన అభ్యర్థులలో ఎంతమంది గెలిచారు? ఒకప్పుడు 100లకే పరిమితమైన బీజేపీ వేలకి, అంటే 1000 స్థానాలకు పరిమితమైందనే విషయాన్ని బయటికి రానివ్వట్లేదు. కానీ బీఆర్ఎస్ కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్ అన్న బీఆర్ఎస్ పార్టీకి గ్రామ పంచాయతీ బలపరిచిన అభ్యర్థుల విషయంలో ఏం జరిగింది అనేది తెలిసింది. ఇప్పుడు కొరకరాని కొయ్యంలాగా ఇక్కడ కవిత తయారైంది. ఆ కవిత పార్టీ నుంచి విడిపోయిన తర్వాత అసలు నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోవడానికే మెయిన్ కారణం కవిత అని కూడా చాలా మంది చెప్తుంటారు. లిక్కర్ స్కామ్ సారాదందా అనేది బీఆర్ఎస్ పార్టీ మీద చాలా ప్రభావం చూపించింది. అలాగే కుటుంబ కుమ్ములాట, పార్టీ నుంచి సస్పెండ్ అయి బయటికి రావడము, వచ్చిన తర్వాత అవినీతి గురించి స్వయంగా ఆ పార్టీలో ఉన్న అవినీతి గురించి కవితే చెప్పడము, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బయటికి ఒకటిగా కనిపిస్తున్న 2 ముక్కలుగా చీలిపోవడము, ఇప్పుడు కవిత మాట్లాడే ప్రతి మాటలు కూడా బీఆర్ఎస్ మీద ప్రభావం చూపించడము, బీఆర్ఎస్ మాట్లాడే ప్రతి మాటలు ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ కంటే ఎక్కువగా కూడా కవిత పార్టీ మీద చూపించడం. సో ఇక్కడ బీఆర్ఎస్ ఓట్లు స్ప్లిట్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఇక్కడ బీఆర్ఎస్ కి ముస్లిమ్స్ ఓట్ల సపోర్ట్ కూడా ఉంటుంది కదా అనుకుంటే ఇవి ఆల్రెడీ ఇక్కడ కాంగ్రెస్ తో స్ప్లిట్ అవుతాయి. కొన్ని చోట్ల ఏఐఎంఐఎం కూడా పోటీ చేస్తుంది కాబట్టి వాటి మీద పెద్దగా మైనారిటీ ఓట్ల మీద ఇక్కడ పెద్దగా మనం అంచనాలు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఓట్లు చీలడానికి కూడా చాలా వరకు అవకాశం ఉంది. ఇక్కడ కవిత పెద్దగా ప్రభావం చూపిస్తుంది అనుకోను, కానీ బీఆర్ఎస్ ఓటమిలో మాత్రం కవిత కొంత భాగం కానుంది. బీఆర్ఎస్ పోగొట్టుకోబోయే సీట్ల విషయంలో కవిత కొంత భాగం కానుంది అని చెప్పొచ్చు. అలాగే ఏదైతే బీసీ నినాదం అనేది తీన్మార్ మల్లన్న ఎత్తుకున్నాడో ఈ బీసీ నినాదం కూడా హైయెస్ట్గా ప్రభావం చూపబోయేది బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ మీద అనే చెప్పొచ్చు. ఎందుకు బీజేపీ మీద ఈ బీసీ ఎన్నికల ఓట్ల నినాదం పనిచేయదంటే బీజేపీ ఎప్పుడు సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ వెళ్ళింది. ఓటు బ్యాంకు కుల రాజకీయాలను కానీ లేకపోతే ఓటు బ్యాంకు మత రాజకీయాలకు కానీ కొమ్ముగాయలేదు. ఈ నేపథ్యంలో హిందువుల ఓట్లు అనేది బీజేపీకి ప్లస్ అవుతాయేమో కానీ రెడ్ల ఓట్లు, కమ్మ ఓట్లు, ఏమంటారు బీసీల ఓట్లు, ఎస్సీల ఓట్లు, ఎస్టీల ఓట్లు ఇలా బీజేపీకి ఎప్పుడు కూడా ప్లస్ కావు. హిందువు అనుకునేవాడి ఓటే బీజేపీ వైపు వెళ్తుంది, నేను కులం అనుకునేవాడి ఓటు బీజేపీ వైపు వెళ్తుంది అనేది ఎవరు కూడా ఒప్పుకోని వాస్తవం. బీసీల ఓట్ల మీద బాగా ఆశలు పెట్టుకునేది ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈసారి తీన్మార్ మల్లన్న కొన్ని చోట్ల పోటీ చేసినా, పూర్తిగా పోటీ చేసినా, బీ ఫామ్ల గురించి ఆయన మాట్లాడిన ఎమోషనల్ వ్యాఖ్యలు విన్నా కూడా బీసీల ఓట్లు అయితే చీలిపోతున్నాయి. ఆ బీసీల ఓట్లు చీలిక అనేది కూడా బీజేపీకి కలిసి రాబోతోంది అనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీనికి తోడు బీజేపీ ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఖచ్చితంగా రాబోయే తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా పక్కాగా ఎగరాలని, కాషాయ జెండా పక్కాగా ఎగరాలంటే ఇప్పుడు జరుగుతున్న ఈ 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 2996 వార్డులు వీటన్నిట్లలో గెలవడంతో పాటు ఈ 52 లక్షల మంది ఓటర్లను ప్రభావం చేయాలని, దాదాపు ఈ కార్పొరేషన్లలో సగంకు పైగా సీట్లు కొట్టాలని, 116 మున్సిపాలిటీలలో కూడా సగానికి పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని, ప్రతి మున్సిపాలిటీకి ఒక ఇన్ఛార్జ్ చొప్పున మొత్తం 116 మంది ఇన్ఛార్జ్లను నియమించారు. దీంతో పాటు మహారాష్ట్రలో ఒక పక్క నుంచి మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో సత్తా చాటింది బీజేపీ, ఆ ఉత్సాహంతో ఉంది. కాబట్టి మహారాష్ట్రకు సంబంధించిన మంత్రి ఆశీష్ షెల్లర్ని ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించింది. ఈయన కింద సహా ఇన్ఛార్జీలుగా
కో ఇన్ఛార్జీలుగా అశోక్ని, రేఖా శర్మను కూడా నియమించింది. వీళ్ళు రావడమే ఇక్కడున్న రాష్ట్ర నాయకత్వంతో మీటింగ్ అరేంజ్ చేశారు. తెలంగాణ ప్రజల నాడి ఏంటి, తెలంగాణ ప్రజల ఓటు బ్యాంకు ఎటువైపు ఉంది, వాళ్ళను బీజేపీ వైపు మరచడం కోసం ఏం చేయాలి, ఇక్కడ ఉన్న వైఫల్యాలు ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఏమేంటికి నిధులు ఇస్తున్నాయి, గ్రామాల్లో ముఖ్యంగా నిధులు ఎటు వెళ్తున్నాయి, నగరాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, విద్యావంతులకు రైతులకు ఏం చేస్తుందనే ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారా లేదా అనే విషయాన్ని పూర్తిగా కూడా తెలుసుకుంది. ఆ తర్వాత మీటింగ్లు పెట్టుకోవడానికి సమయం, ఎందుకంటే ఎన్నికలకు సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి గ్రౌండ్ లెవెల్లో వర్క్ స్టార్ట్ చేయాలి అనే తరహాలో గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికే వర్క్ స్టార్ట్ చేసింది. అన్ని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని విద్యావంతులను, రైతులను, పెన్షనర్లను ప్రతి ఒక్కరిని కలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల గురించి చెప్తోంది, కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తోంది. అలాగే అవినీతి ఆరోపణలను బయటికి తీస్తున్నారు. ఈ అవినీతి ఆరోపణలతోటి ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ ఆడుతున్న ఆట ఏంటి అనేది కూడా ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ ఎన్నికలు తెలంగాణలో రసకందాయంగా మారనున్నాయని చెప్పొచ్చు. అయితే బీజేపీ ఊహించని స్థాయిలో ఈసారి ఎన్నికలలో సీట్లను గెలుచుకునే అవకాశం కూడా లేకపోలేదు. సైలెంట్ ఓటర్లు చాలా సిద్ధంగా ఉన్నారు. అలా అంటే బీజేపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అప్పుడు కూడా సైలెంట్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని మాట్లాడారు కదా అంటే అసలు అక్కడ జూబ్లీ హిల్స్ లో బీజేపీ నిజంగా గెలిచింది, అది ఎవరికీ అర్థం కాని విషయం. అది కూడా చాలా క్లియర్ గా చెప్తాను. ఏ పార్టీకి అయితే సిట్టింగ్ స్థానం కోల్పోతారో అంతకంటే అవమానం లేదు. యాజ్ యూజువల్ గా మనం చూసుకుంటే జూబ్లీ హిల్స్ అనేది అసలు బీజేపీ స్థానమే కాదు. ఎందుకు అనంటే గతంలో ఒకసారి బీజేపీ ఎన్నిసార్లు పోటీ చేసింది అనేది మనం చూడొచ్చు. అక్కడ పోటీ చేసింది తక్కువే, అక్కడ ప్రభావం చూపుతుంది అన్న అంశాలు చాలా తక్కువే. కానీ అక్కడ అనుకున్నట్టుగా సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ నుంచి అటు కాంగ్రెస్ వైపు మల్లడము అనేది ఒక విధంగా బీజేపీ సాధించిన విషయమే. ఎందుకక్క అది కాంగ్రెస్ వైపు మల్లడం వల్ల బీజేపీ ఎలా విజయం సాధించినట్టు, ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయంటే అక్కడ మళ్ళీ పప్పులో కాలేసినట్టే. ఎందుకు అనంటే గెలిచిన అభ్యర్థి ఎంఐఎం మద్దతు ఇచ్చిన నవీన్ యాదవ్కు సీట్ ఇచ్చారు కాబట్టి ఎంఐఎం ఓట్లన్నీ కలిపి నవీన్ యాదవ్ గెలుపొందాడు. ఇక్కడ ఇది కాంగ్రెస్ గెలుపు కాదు, ఇండైరెక్ట్ గా ఎంఐఎం ఇచ్చిన మద్దతుతో నవీన్ యాదవ్ గెలుపు. ఇక్కడ జూబ్లీ హిల్స్ గెలుపు ఏ ఒక్క పార్టీకో లేకపోతే ఏ వ్యక్తికో సంబంధించింది కాదు. ఇది అనుకుంటే రాజకీయ వ్యూహంతో పదును పెడితే చాలా ఈజీగా నెక్స్ట్ టైము దీన్ని ఛేదించి విజయం సాధించవచ్చు. ఇక్కడ కావాల్సింది అక్కడ బలంగా ఉన్న పార్టీని కుప్పకొల్చడం. ఆ కుప్పకూల్చడం విషయంలో బీజేపీ పూర్తిగా సక్సెస్ అయింది. అక్కడ బీఆర్ఎస్ కుప్పకూలడానికి కారణమైంది. అలాగే కాంగ్రెస్ కి పట్టు లేకుండా చేసింది. అవినీతి ఆరోపణలు ఉన్న అజరుద్దీన్ లాంటి వాళ్లకు ఫస్ట్ టికెట్ ఇవ్వకపోగా ఆ అసంతృప్తిని పోగొట్టేందుకు మళ్ళీ ఎమ్మెల్సీ ఇవ్వడము, మంత్రివర్గంలో స్థానం ఇవ్వడము అనేది కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంకు కోసం ఎంతకైనా దిగజారుతుంది. ఓటు బ్యాంకు కోసం ఎలాంటి పనులైనా చేస్తుంది. ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అని ముఖ్యమంత్రి కూడా చెప్పుకోవడానికి వెనకడుగు వేయడు అనేది తెలంగాణలో ఉన్న హిందూ ప్రజలందరికీ కూడా తెలిసేలాగా చేసింది బీజేపీ. ఈ రకంగా నిజంగా చెప్పాలంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో బీజేపీ చాలా సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే హిందువుల ఓటు పోలరైజ్, మళ్ళీ చెప్తున్నా ఇక్కడ కులం ఓటు పోలరైజ్ కాదు, హిందువుల ఓట్లన్నింటినీ పోలరైజ్ చేయడంతో పాటు ప్రభుత్వ అవినీతిని, అలాగే కేసీఆర్ చేసిన గత అప్పులని, కాంగ్రెస్ చేస్తున్న ఇప్పటి అప్పులను, వీటన్నిటి నేపథ్యంలో ఆగమాగమైన తెలంగాణను సేవ్ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామనే నినాదంతో బీజేపీ పకడ్బందీ ప్లాన్ వ్యూహంతో అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పొలిటికల్ గేమ్ ప్లాన్ ని క్లియర్ గా అర్థం చేసుకుని అడుగులు ముందుకేస్తోంది. అండ్ ఈ ఆశీష్ షెల్లర్ అని ఇన్ఛార్జిగా ఎవరైతే మహారాష్ట్ర మంత్రి వచ్చారో ఆయనేమి ఆషామాషి కాదు. ఆయన అడుగు పెట్టిన చోట విజయం వరిస్తుంది. ఆయన వ్యూహాలు ఆ రకంగా ఉంటాయని గతంలో రామచంద్రరావు గారు కూడా చెప్పారు. రాష్ట్ర నాయకత్వం కూడా ఈసారి అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు ఎట్లాగైనా మున్సిపాలిటీ ఎన్నికల్లో తమ సత్తా చాటడం కోసం. మరి మీరేమంటారు? ఏ పార్టీకి గెలిచే అవకాశం ఉంది అనుకుంటున్నారు? నేను చెప్పిన విశ్లేషణపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి సపోర్ట్ గా నిలవాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.